క్రియేటర్స్ జోన్ డిజిటల్ సమ్మిట్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తన మొట్టమొదటి క్రియేటర్స్ జోన్ డిజిటల్ సమ్మిట్ 2026ను చెనకాకానిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిర్వహించింది. ఈ క్రియేటర్స్ జోన్ ఎక్సలెన్స్ అవార్డు 2026 అత్యుత్తమ డిజిటల్ సృష్టికర్తలను గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు డిజిటల్ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది. తృష్ణ ఉపగ్రహ ప్రయోగం భారతదేశం మరియు ఏ దేశం మధ్య యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్? ఫ్రాన్స్. ప్రపంచ నీటి ఆహార భద్రతకు మద్దతుగా భారత్, ఫ్రాన్స్ దేశాలు 2027లో సంయుక్తంగా తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ తృష్ణ అనగా థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ మిషన్. ఇది అధునాతన భూ పరిశీలన ద్వారా ప్రపంచ నీటి ఆహార భద్రతకు మద్దతివ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష సాంకేతికత, వాతావరణ పర్యవేక్షణ, ఆవిష్కరణ రంగాల్లో పెరుగుతున్న భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ఈ ప్రకటన ప్రముఖంగా ప్రస్తావించింది. 2026-2035 కాలానికి అంతర్జాతీయ సముద్ర చట్టాల ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా ఏ భారతీయ న్యాయవేత్త ఎన్నికయ్యారు? బిమల్ ఎన్ పటేల్. 2026-35 కాలానికి బిమల్ ఎన్ పటేల్ న్యాయమూర్తిగా ఎన్నిక కావడంతో అంతర్జాతీయ సముద్ర చట్టాల ట్రిబ్యునల్లో భారతదేశం తన ప్రాతినిధ్యాన్ని కొనసాగించుకుంది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో జరిగిన UNCLOS సభ్యదేశాల 36వ సమావేశంలో ఆయన ఎన్నికయ్యారు. 2026 అక్టోబర్ 1న ఆయన నీరు చాదా స్థానంలో బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ ITLOSను 1982 ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల ఒడంబడిక కింద స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం జర్మనీలోని హాంబర్గ్లో ఉంది. టిబెట్లోని ఈ నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టను నిర్మిస్తున్నది. బ్రహ్మపుత్ర నదిపై చైనా టిబెట్లోని యార్లాంగ్ సాంగ్పో నదిపై దీన్ని యార్లాంగ్ సాంగ్పో అని కూడా పిలుస్తారు. భారీ మెడాగ్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుంది. ఈ నది బ్రహ్మపుత్ర యొక్క ఎగువ భాగం. ఇది చివరకు భారతదేశం మరియు బంగ్లాదేశ్లో కలుస్తుంది. టిబెట్ యొక్క ఆగ్నేయ భాగంలో గ్రేట్ బెండ్ మరియు భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ భారీ సూపర్ డ్యామ్ 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత చైనా యొక్క 3 గోర్జెస్ డ్యామును అధిగమించి దాని వార్షిక ఉత్పత్తికి 3 రెట్లు ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా నిలుస్తుంది. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. 3097 మెగావాట్ల ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలో దిబాంగ్ నదికి ఉపనదులైన డ్రీ మరియు టలో నదులపై ఉంది. స్థాపిత సామర్థ్యం పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి. ఈ ప్రాంతం ఒక మెగా జీవవైవిధ్య హాట్స్పాట్లో ఉంది మరియు ఇక్కడ యుడు మిస్మి తెగ ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత పురాతన భూచర జంతువుగా గుర్తింపు పొందిన జోనాథన్ ప్రస్తుతం ఏ ద్వీపంలో నివసిస్తున్నది? సెయింట్ హెలీనా. జోనాథన్ అనే ఒక సెయిల్స్ జెయింట్ అయినటువంటి తాబేలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇప్పటి వరకు నమోదైన తాబేల్లో కల్లా అత్యంత వృద్ధ భూచర జంతువుగా గుర్తించబడింది. దీని వయసు సుమారు 194 సంవత్సరాలు. ఇది 1832 ప్రాంతంలో జన్మించిందని నమ్ముతారు. ఈ జోనాథన్ సెయింట్ హెలీనా ద్వీపంలో నివసిస్తుంది. వయసు మీద పడినప్పటికీ ఇది చురుకుగా ఉంటుంది మరియు మంచి ఆకలితో ఉంటుంది. అయితే ఇది
తన వాసన శక్తిని కోల్పోయింది. శాస్త్రవేత్తలు దీని దీర్ఘాయువు మరియు వయస్సు సంబంధిత కణ మార్పులను అర్థం చేసుకోవడానికి దీని డిఎన్ఏను అధ్యయనం చేస్తున్నారు. భారతదేశ మొట్టమొదటి వాణిజ్య స్థాయి బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి కేంద్రమైన లఖన్పూర్ బొగ్గు వాయువు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఒడిస్సాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,016 కోట్ల లఖన్పూర్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ లఖన్పూర్ ప్రాజెక్టు భారతదేశ మొట్టమొదటి వాణిజ్య స్థాయి బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి కేంద్రం కానుంది. ఇది రోజుకు 2,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని బెల్ అనగా భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ మరియు సిఐఎల్ అనగా కోల్ ఇండియా లిమిటెడ్ల సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఆకలి హాట్స్పాట్ల నివేదిక జూన్ నవంబర్ 2026ను ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి? ఆహార మరియు వ్యవసాయ సంస్థ అనగా FAO మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం WFP సంయుక్తంగా ఆకలి హాట్స్పాట్ల నివేదిక జూన్ నవంబర్ 2026ను విడుదల చేశాయి. జూన్ మరియు నవంబర్ 2026 మధ్య 13 ప్రపంచ హాట్స్పాట్లో తీవ్రమైన ఆహార అభద్రత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తున్నది. ఇప్పటికే సుమారు 266 మిలియన్ల మంది ప్రజలు అధిక స్థాయిలో తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. కరువు ప్రమాదాలు మరియు తీవ్రమైన ఆహార కొరత కారణంగా సూడాన్, దక్షిణ సూడాన్, సోమాలియా, నైజీరియా, యెమెన్ మరియు పాలస్తీనా దేశాలు అత్యంత ఆందోళనకరమైనవి. ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ చికిత్స యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ముఖ్యమంత్రి శిక్షక్ నగదు రహిత చికిత్సా యోజనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం అర్హులైన ఉపాధ్యాయులకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య చికిత్సను అందిస్తుంది. ఈ పథకాన్ని స్టేట్ ఏజెన్సీ ఫర్ కాంప్రహెన్సివ్ హెల్త్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. లబ్ధిదారుల డేటాను సేకరించి డిజిటల్ మెడికల్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ప్రారంభించింది. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? లండన్. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన 2026 సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే ప్రకారం భవిష్యత్తులో సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకునే అవకాశం ఉందని సూచించింది. ఇది ప్రముఖ బంగారు ఉత్పత్తిదారుల లాభాపేక్ష లేని సంఘం. ఇది ప్రపంచ బంగారు పరిశ్రమకు మార్కెట్ అభివృద్ధి సంస్థగా పనిచేస్తుంది మరియు ఇందులో 29 ప్రధాన బంగారు గనులు కంపెనీలు ఉన్నాయి. బంగారం యొక్క బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమ ప్రమాణాలను అభివృద్ధి చేయడం, పరిశోధనకు మద్దతు ఇవ్వడం, అదేవిధంగా బంగారానికి డిమాండ్ను పెంచడం ఈ కౌన్సిల్ యొక్క లక్ష్యాలు. దీని యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ఉంది. జాతీయ గణాంక కమిషన్ యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ సైబల్ చటోపాధ్యాయ. ఇటీవల ప్రభుత్వం డాక్టర్ సైబల్ చటోపాధ్యాయను జాతీయ గణాంక కమిషన్ చైర్పర్సన్గా నియమించింది. భారతదేశంలో కీలక గణాంక కార్యకలాపాలకు నోడల్ ఏజెన్సీగా జాతీయ గణాంక కమిషన్ స్థాపించబడింది. జాతీయ గణాంక విధానాలను రూపొందించడం, ప్రమాణాలను నిర్దేశించడం, అధికారిక గణాంకాలపై ప్రజల విశ్వాసాన్ని మెరుగుపరచడం, అదేవిధంగా గణాంక సంస్థల మధ్య సమన్వయాన్ని నిర్ధారించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన పోవై సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. పోవై సరస్సు మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ముంబై నీటి సరఫరాను పెంచడానికి 1890లో బ్రిటిష్ వారు మిథి నదికి ఆనకట్ట కట్టి దీనిని నిర్మించారు.
ఈ సరస్సు చుట్టూ పోవై బర్డ్ శాంక్చురీ ఉంది. ఇది దాని స్థానిక మరియు వలస పక్షులకు ఒక ముఖ్యమైన ఆవాసంగా పనిచేయడంతో పాటు చిత్తడి మొసళ్లకు మరియు భారతీయ మహాసిర్ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది. ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ మసాలా దినుసుల శుద్ధి కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మేఘాలయ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేఘాలయలోని బోయిరంబోంగ్లో ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద సేంద్రియ మసాలా దినుసుల ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కింద ఏర్పాటు చేశారు. దీనిని ఈస్టర్న్ రిభోయ్ ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈశాన్య భారతదేశంలో సేంద్రియ ధృవీకరణ పొందిన మొట్టమొదటి మసాలా దినుసుల ప్రాసెసింగ్ యూనిట్ ఇది. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనగా నిక్సీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనగా నిక్సీ 19 జూలై 2026న తన 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఒక లాభాపేక్ష లేని సంస్థ మరియు కంపెనీల చట్టం 2013 కింద నమోదు చేయబడింది. భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాప్తిని ప్రోత్సహించడానికి మరియు దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఇది సృష్టించబడింది.